श्रुतपारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतां मुखां घोरः चञ्चरीकः निरन्तरं मङ्गलं मातनोतु। नमः सीता महादेवी साक्षात् महालक्ष्मी स्वरूपिणी वसुधा तनगे मातः जानकी त्वां प्रार्थयाम्यहं। తిరుమల తిరుపతి దేవస్థానములు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క నవార్ణిక బ్రహ్మోత్సవంలో భాగంగా 5వ రోజైనటువంటి ఈ రోజున స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవగా విచ్చి యాగశాలాది మూర్తులకు చతుస్థానాంతరాలన్నీ కూడా శాస్త్రీయంగా శ్రీపాంతరాత్రాగమం ప్రకారంగా వైభవపేతంగా జరిపినటువంటి ప్రాతకాలమున స్వామివారు గ్రామస్తులను భక్తాదులందరినీ కూడా అనుగ్రహింపజేయడానికి మంగళ వాయిద్య వేదఘోష పురస్సరంగా మానవీధి సహిత గ్రామ ఉత్సవంలో స్వామివారు మరి కొంతసేపట్లో వేచేసి భక్తాదులందరినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో వైభవంగా ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారికి అనుగ్రహం ద్వారా క్షేమస్థైర్య ధైర్య అభయాగిరారోగ్యాలు అందరికీ కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆ రామచంద్ర స్వామివారి యొక్క అనుగ్రహంతో ధర్మం ప్రవర్ధంగా విరజిల్లాలని ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ. స్వామివారు ఈ రోజున 5వ రోజున మోహిని అలంకారంలో స్వామివారు అందరూ కూడా అనుగ్రహింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోహిని అలంకారము దేవదానవ క్షీరమదన సాగరం జరిగినప్పుడు అందులో హలాహలం ఉద్భవిస్తే పరమేశ్వరుడు స్వీకరించాలన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ హలాహలం తర్వాత ఆ యొక్క అమృతం అనేది ఉద్భవించగా ఆ అమృతం కోసము దేవదానవులందరూ కూడా ఎంతో విభేదములతో కూడుకున్నటువంటి ఆ సందర్భంలో స్వామివారు ఆ దేవదానవులకు సంబంధించినటువంటి ఆ యొక్క విభేదాన్ని తొలగించడానికి స్వామి అందరికీ కూడా ఆ అమృతాన్ని తన యొక్క హస్తముల ద్వారా ఇచ్చి ఆ దేవతామూర్తులందరికీ కూడా ఆ అమృతాన్ని స్వీకరించినటువంటి స్వరూపమే ఆ యొక్క మోహిని స్వరూపము. అంతటి విశేషమైనటువంటి మోహిని స్వరూపము స్వామివారు ఈరోజు రామచంద్రుల వారు ఆ స్వరూపంతో వచ్చి అందరినీ కూడా అనుగ్రహింపజేయడానికి